హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ గూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియో బేస్తవారం వీడియో అండి. ఈ వీడియోని చివరి వరకు చూసి చిన్న లైక్ అయితే ఇస్తారని నేను ఆశిస్తున్నానండి. మన ఆడవాళ్ళకి రేపు శుక్రవారం అంటే ఈరోజు ఫుల్లుగా పనుంటుంది. అది మనకు తెలిసిన విషయమే. అయితే నేను ఈరోజు ఏమేం పని చేసుకుంటా, నా డే ఎలా గడిచిందో ఈరోజు మీకు చూపించాలనుకున్నాను. గురువారం వచ్చిందంటే మనకి ఎక్కలేని పనంతా మన దగ్గరికే తెచ్చుకుంటామండి. ఆ రోజు మాత్రము ఒక్క సెకండ్ కూడా మనం ఊరికే ఉండము. టిఫిన్ తినే పని కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయాలనుకుంటాము. స్కూల్కి వెళ్ళే పిల్లోళ్ళు ఉంటే మరీ ఇంకా ఎక్కువ. స్కూల్కి ఎప్పుడెప్పుడు వాళ్ళని పంపించేసామా, మనం ఇంట్లో పనంతా వాళ్ళ ఇంటికి వచ్చే లోపల మనం కంప్లీట్ చేసేయాలనేసి మధ్యాహ్నం భోజనం కూడా కావాలంటే చేయకుండా వర్క్ చేసుకుంటామండి. ఆ ఒక్క గురువారం వచ్చిందంటే ఒక లెక్కలో గురువారం వచ్చిందంటే పండగలాగా ఉంటుందండి. అయితే ఇంట్లో పనంతా అయ్యేపాటికి మన ఒళ్ళు కూడా చాలా అలసిపోయి ఉంటుంది. ఎంత అలసిపోయినా పనంతా అయ్యేపాటికి ఇల్లంతా ఒక్కసారి చూసుకున్నామంటే చాలండి, మన ఒంట్లో ఉండే అలసటంతా ఎక్కడో ఎగిరిపోతుంది. అంత ఆనందంగా ఉంటుంది. నాకైతే నడుముకి ఆపరేషన్ అయిందండి. మా పిల్లోళ్ళు మా ఆయన అరుస్తూనే ఉంటారు, వద్దు నువ్వు ఇప్పుడు ఎక్కువ పని చేయకూడదు అని. నా మనసు ఊరికే ఉండదు. వీలైనంత చిన్నగా నా పని నేను చేసుకుంటే కానీ నాకు తృప్తి ఉండదు. మా ఆయన ఎంత చేయించినా నాకు చాలా హెల్ప్ ఉంటారండి. మా ఆయన నాకు ఎంత హెల్ప్ చేసినా నేను మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటే కానీ నాకు తృప్తిగా ఉండదు. ఒక్కవేళ నాకు సుస్తుగా ఉండి నేను నా వారం గమ్మున ఉండిపోయినానంటే మళ్ళీ నాకు వారం వచ్చేంత వరకు ఇంట్లో ఏదో ఇబ్బందిగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ తృప్తిగా అయితే మాత్రం ఇంట్లో ఉండలేనండి. పిల్లలతో అంటానే ఉంటా, అది ఆడుంది ఇది ఈడుంది అనుకుంటానే వారం అంతా గడిపేస్తానండి. మళ్ళీ లేచి నేను సుస్తుగా ఉన్నా నా పాటికి నేను చిన్నగా ఇల్లంతా సర్దుకొని నా చేత్తో నేను దేవుని పూజ చేసుకునేంత వరకు నా మనసు అయితే తృప్తిగానే ఉండదండి. పిల్లోళ్ళు అయితే అంటూనే ఉంటారు, అమ్మ రోజు నువ్వు పూజ చేసుకో, వారానికి ఒకసారి వచ్చి నేను పాప క్లీన్ చేయిస్తాం ఇంట్లోని. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఫుల్గా ఉంటుంది, మళ్ళీ నేను ఎందుకులే వర్క్ వాళ్ళకి పెట్టేది అనేసి నా పని నేనే చేసుకునేదాన్ని ట్రై చేస్తూ ఉంటాను. అరుస్తూనే ఉంటారు పిల్లోళ్ళు ఇద్దరు. ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు. వాళ్ళ పిల్లలకు చేసుకొని వాళ్ళ భర్తకు చేసుకొని వాళ్ళ ఇంట్లో చేసుకొని మళ్ళీ నాకు వచ్చి చేయిస్తానంటే నాకు మాత్రం మనసు ఒప్పుతుందండి. వాళ్ళు వచ్చేంత వరకు నా పని పెట్టకూడదని నా మనసులో గట్టిగా అనుకుంటాను. అందుకే వీలైనంత వాళ్ళ ఇంటికి వచ్చేపాటికే నా పని నేను చేసుకుంటా. అయినా రోజు వచ్చి ఎంతో కొంత హెల్ప్ చేసేదానికి ట్రై చేస్తూనే ఉంటారు ఇద్దరు పిల్లలు. వీటిల్లో చూసారండి, స్నేక్ ప్లాంట్ చిన్నవి ఏర్లు ఉన్నాయి. ఎందుకు వేస్ట్ చేయాలనేసి దాంట్లో పెట్టాను. నువ్వు పెట్టినట్టు అలాగే వచ్చేసాయి. స్నేక్ ప్లాంట్ మరి ఎండతో పనే లేదంటండి. నేను ఇంట్లో పెట్టినా కూడా చిగుర్లు ఎంత బాగా వచ్చాయో. చాలా మంచిదంట ఇంట్లో ఉంటే. ఆక్సిజన్ బాగా ఇస్తుందంట. పచ్చగా చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. నాకైతే చాలా సంతోషమైంది. అసలు వస్తాయా ఇవి అనుకున్నా తీసుకునే రోజు. నాకు చెట్లు అంటే చాలా పిచ్చండి. ఎంత పిచ్చి అంటే కొద్ది ప్లేస్ దొరికినా కొద్ది ప్లేస్లో కూడా ఓ చెట్టు పెట్టేద్దామని అంత పిచ్చి. కాకపోతే ఈ సిటీలో మనకి ఎక్కడ దొరుకుతుందండి ప్లేసు. ఒకవేళ కొద్ది గొప్పలున్నా ఎండ రాదు. మా పాప వాళ్ళ ఇంటికాడైతే చాలా బాగా వస్తుందండి. అందుకే ఆ అమ్మాయి కూరాకట్ని ఇంకా ఏదేదో పెంచేయాలనుకుంటుంది. పెద్దమ్మాయి వాళ్ళ ఇంట్లోన ఎండ బాగా వస్తుంది, చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికాడ వస్తుంది. నాకు మాత్రం ఎండ రాదండి. మా సొంత ఊర్లో అయితే మా ఇంటి దగ్గర చెట్లు బాగా పెట్టుకునేదాన్నండి. ఆడ బాగుండింది ప్లేసు. ఆ కోరిక ఈడైతే తీరలేదు. యాడన్నా కొద్ది ప్లేస్ ఎవరింటి దగ్గరన్నా చూస్తే అబ్బా వీళ్ళు ఎంత బాగా చెట్లు పెట్టుకోవచ్చు అనుకుంటాను. ఎంతసేపు చెట్లు 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 పిచ్చి పట్టిపోయింది అని అంటుంటారు మా ఆయన. పిల్లలు నా పిచ్చి కోసరమే ఇట్లా ఇంట్లో పెరిగే చెట్లు స్నేక్ ప్లాంట్ అని జెట్ ప్లాంట్ అని ఇలాంటివి కొన్ని దిగిచ్చారు. వాటినే పెట్టుకొని తృప్తిపరుచుకుంటున్నా. నాకైతే ఇవి తృప్తి కాదు, ఇంకా చాలా పెట్టేయాలని ఆశ. ఏం చేద్దాం, కుదరినప్పుడు ఉన్నంతలో తృప్తి పడాలా, ఉన్నదానికి అడ్జస్ట్ అయిపోవాలి. ఈడ మా అమ్మ వచ్చిందండి. తెల్లవారుతూ రోజు పిల్లోళ్ళని స్కూల్లో వదిలేసి నా దగ్గరకు వచ్చి ప్రజెంట్ వేసుకొని పోతే కానీ మా అమ్మాయికి తృప్తి అనిపిదండి. రోజు తెల్లవారుతో వచ్చేసి నాకు కంపెనీ ఇస్తుంటుంది. ఒకవేళ ఆ పిల్ల ఇక్కడికి రాకపోయినా నాకు ఆ రోజంతా మనసు ఏదోలా ఉంటుంది. ఇప్పుడు మా పెద్దమ్మాయి జతకి చిన్నమ్మాయి కూడా తోడైంది. ఇద్దరు దగ్గరే ఉన్నాము.
రోజుకోసారి ఏదో ఒక టైంలో వీళ్ళిద్దరూ నాకు కనిపిస్తూ ఉంటేనే, లేదంటే నాకేదోలా ఉంటుంది. ఒక్కొక్కసారి అనుకుంటా మా సొంత ఊరికి వెళ్ళిపోదాము, నాకంటూ సొంత ఇల్లు వాకిలి అంతా పెట్టుకొని ఎందుకు నేను ఈడ బాడిగింట్లో ఉండాలని. మళ్ళీ సెకండ్కే గుర్తొస్తుంది, అమ్మా నేను ఆటికి పోతే నా బిడ్డలను వదిలి నేను బతకగలుగుతానా అని. అందుకే మా పిల్లోళ్ళు ఉండే చోటే ఇల్లు తీసుకోవాలని అనుకున్నాము. కానీ మా దగ్గర ఉన్న అమౌంట్ అంతా మా అన్న వాళ్ళే నాకు చాలా మోసం చేశారండి. తీసుకోలేకపోయాము. మనిషికి మనిషి సహాయం ఉండల్లా, ఏ మనిషి అన్నా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయల్లా, తోడబుట్టినోళ్ళు కదా మనం వదలకూడదు. ఇవన్నీ అబద్ధాలండి. మన దగ్గర ఉంటే లాక్కుంటారు, మళ్ళీ మన సొత్తు మనకి ఇచ్చేదానికి వాళ్ళకి చేతులు రావు. ఈకపోగా వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకి ఎన్నో కావాల్సినన్ని పనులు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ విషయంలో నేను చాలా దెబ్బతిన్నానండి. తిప్పుకోలేనంత బాధ నాకు పెట్టారు. మా ఆయన అందరే కట్టు గెట్టోడు కాదండి. దానివల్లే నా అన్న వాళ్ళే నాకు మోసం చేశారు. నేను బాధపడుతుంటే కూడా మా ఆయన నాకే ఓదారుస్తాడు. పోతే పోనీలే, దేవుడు ఉన్నాడు మనకు, వాళ్ళు ముంచేస్తే భగవంతుడు ముంచాడు కదా, మనకు దేవుడు అయ్యో అంటాలే అని నన్ను ఓదారుస్తుంటాడు. ఈ విషయంలో ఇంకెవరన్నా అయిందంటే వాళ్ళ జీవితమే పోయి ఉంటుందండి. వస్తే డబ్బుతో రా, లేదంటే పో అనేసి. మా ఆయన ఒక్కరోజు కూడా ఆ మాట అనలేదు. పైగా నాకే నేనేమైపోతానో అని నాకు ఓదారుస్తూ ఉంటాడు. దేవుడు ఒక వాకిలి మూసేస్తే ఇంకొక వాకిలి తెరుస్తాడు అంటారు కదండి. ఇలా నా విషయంలో భగవంతుడు మా ఆయన రూపంలో నాకు ఓదార్పన్నా దక్కిచ్చాడు. ఆ మంచితనాన్ని కూడా కొంతమంది చేతగానితనంగా తీసుకుంటుంటారండి. వానికి ఏమీ చేత కాదు, వాడు చేతగానోడు అనేసి. ఎవరేమనుకున్నా నా మొగుడు నాకు దేవుడే. ఇంకా ఇంట్లో పని విషయానికి వస్తే గూళ్ళంతా క్లీన్ చేసేసాను. ఫస్ట్ బెడ్షీట్లు వేస్తున్నాను. అవన్నీ అయిపోతే మళ్ళీ ఇంట్లో గుడ్లు వేద్దాం అనుకుంటున్నా. అన్నట్టు నా క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఎవరన్నా ఉంటే ఈ వాషింగ్ మిషన్ అండి. ఎందుకంటే నాకు మాసిన బట్టలు ఏమన్నా ఒక్కటి ఇంట్లో కనిపించినా నాకు మనసు ఒప్పదండి. నేను గంటలు తరి రోజంతా అయినా ఉతికేసి దాన్ని ఆరేసి ఎత్తిపెట్టేంత వరకు తృప్తిగాను. అప్పుడు నా ఒళ్ళంతా ఎంత అలసిపోతూ ఉంటుందండి. అదంతా లేకుండా హాయిగా నేను ఉండానంటే దానికి కారణము వాషింగ్ మిషనే కదా. అందుకే నాకు వాషింగ్ మిషన్ అంటే చాలా ఇష్టము. అది నా ఫ్రెండ్ అయింది. మా ఇంట్లో కూడా నేను ఆ మాటే చెప్తా ఉంటా పిల్లోళ్ళకి. నా ఫ్రెండ్ అంటూ ఉంటే వాషింగ్ మిషను, ఆ తర్వాత మిక్సీ కూడా అంతే కదా. నేను ఎంతసేపు మసాలా రోట్లో వేసి రుబ్బి చేస్తా అంటే ఒకప్పుడు, ఇప్పుడు అట్లా స్విచ్ చేసి ఇట్లా అయిపోతుంది. అంటే అది కూడా నాకు మేలు చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనుషులైతే ఆప్త బంధువులు అంటారు, యంత్రాలు కాబట్టి ఆప్త యంత్రాలు అని అనుకోవాలేమో. నేనే కొత్తగా నామకరణం చేసేసానండి ఈ రెండిటికి. పిల్లోళ్ళు అంటుంటారు, అవి రెండే ఏమి, నీకు ఇంకా కావాలంటే చెత్తలు ఊడ్చేకి, ఇల్లు తుడిచేకి వాటికి కూడా మిషన్లు ఉన్నాయి, కావాలంటే తెచ్చిస్తామని. మరీ మళ్ళా ఎక్కువ అన్నీ అవే వాడేస్తే ఒళ్ళుకు జోము వచ్చేస్తుందని నేనే వద్దంటాను. ఎక్కువగా దానికే అలవాటు పడిపోతే మళ్ళీ సోంబేర్లు అయిపోతాం కదండి మనము. ఒళ్ళు బద్ధకం అయిపోతుంది. అంత పని వద్దమ్మా. ఇప్పుడే నన్ను డాక్టర్ చాలా ఎక్సర్సైజులు చేయమన్నాడు. ఇంకా నాకు అట్లాంటివి తెచ్చిచ్చి నేను ఇంకంత జోమ్ అయిపోతాను. ఈ మాత్రం పనన్నా చేసుకొని నా ఒళ్ళుని కొంచెం సురుగ్గా పెట్టుకొని నాకు ఏ మిషన్లు వద్దని అంటుంటాను నేను ఇంట్లో పిల్లోళ్ళతో. నేను ఈ మాస్క్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి. నాకు డస్ట్ అలర్జీ ఉన్నింది చిన్న వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడొచ్చేస్తుందో అని నాకు ముందు జాగ్రత్తగా భయాన్ని పెట్టుకునేస్తా. కొద్దిగా డస్ట్ అలర్జీ వచ్చినా నాకు ఎక్కువ ఊపిరాడకుండా తుమ్ములు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ భయం నాకు చాలా ఉంది. అందుకే ఏదన్నా ఇట్లా క్లీనింగ్ అంటే మాస్క్ పెట్టుకునేస్తా ఫస్ట్. ముందు కంటే ఈ కరోనా వచ్చినప్పటి ఇంకా ఎక్కువ మాస్క్ వాడుతున్నా. ఆడ చూస్తున్నారండి, అది మా పెళ్ళైన కొత్తలో ఫోటో. 13 ఏళ్ళకే నాకు పెళ్ళి అయిపోయింది. నాకు చదువు అయితే అవ్వలేదు, ఈ పని అయితే బాగా అబ్బింది. అందుకే పనిలో ఫస్ట్ ఉంటా, చదువులో లాస్ట్ ఉంటా. చదువు అబ్బందానికి పెళ్ళైతే తొందరగా చేసేశారు. పెళ్ళైన వెంటనే 2 పిల్లలు తొందరగా పుట్టేశారు. నేను చదువుకుంటే నా బిడ్డలను ఇంకా బాగా చదివించాల అనుకునింటా. అందుకే చదువురాని గొర్రెలు కట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మా పిల్లలకి పాపం చదువు లేకుండా వాళ్ళకు కూడా ఇంటర్ అనే పాటికి పెళ్లి చేసేసా. వాళ్ళకు వెంటనే మళ్ళీ పిల్లలు పుట్టేశారు. నేను ఇట్లే ఉన్నట్టే నా బిడ్డలు కూడా నా అంతోళ్ళు అయిపోయి, వాళ్ళకు పుట్టిన బిడ్డలు కూడా నా అంతోళ్ళు అయిపోయినట్టు కనిపిస్తారు. ఈ తెలివి తక్కువ పనులు ఎవరు చేయకండి. నా ఇట్లా బుద్ధి లేని పనులు. బిడ్డలు బాగా చదివించండి. నా బిడ్డలు బాగా చదువుతా అనరండి. నేనే చాలు ఇంటర్ వరకు చదివినారు, 2 ఆడపిల్లలే, ఎంత చదివినా బొక్కలు గడగ తప్పదు అనేసి పెళ్లి చేసేసాను. ఇప్పుడు అనిపిస్తుంది నా బిడ్డలను బాగా చదివించింటే బాగుండు, మంచి ఉద్యోగస్తులు చేసింటే బాగుండు అని.
నేను ఈ మాట అంటుంది నా బిడ్డలేమో చాలా కష్టపడిపోతున్నారని కాదు. చదువు, జాబు మినిమం వాళ్ళకుంటే వాళ్ళ చేతి ఖర్చులకు వాళ్ళు ఇంకెవరి మీదనో ఆధారపడకుండా ఫ్రీగా, హాయిగా ఉంటారు కదా! అలాంటి సౌకర్యం లేకుండా చేసేసానని అంతే. ఇంకా వేరే ఏమీ లేదు. నా బిడ్డలని ఇచ్చిన దేవుడి దయ వల్ల ప్రశాంతంగా, సల్లగా వాళ్ళు బానే ఉండారండి. అట్లంతా ఏం బాధలు లేవు. నా అల్లుళ్ళు వాళ్ళు నా బిడ్డలు జాబ్ చేయనే చేయాలా అని ఎవరు రూల్ అయితే ఏం పెట్టలేదు. అయితే చేస్తామంటే వద్దని ఏమీ శాసించలేదు. జాబ్ చేసింటే బాగుండు, లోకజ్ఞానం పెరిగింటుంది అని నా ఒక్కదాని కోరిక తప్ప ఎవరు అయితే నా బిడ్డలని ఏ ఇబ్బంది పెట్టలేదండి జాబ్ చేయనే చేయాలని. ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి, నేను రోజుకు 2-3 సార్లు దోసినా కూడా సన్న దుమ్మండి. అది ఎక్కడి నుంచి వస్తుందో 2-3 సార్లు కాదండి, మనం ఎన్నిసార్లు దోసినా ఈ సన్న దుమ్ము మాత్రం వస్తూనే ఉంటుంది. నాకు L4, L5 డిస్క్ ప్రాబ్లం ఉందండి. వంకొని ఎక్కువసేపు ఏం పని చేయలేను. అందుకే ఇలా కూర్చొని ఎత్తేస్తున్నా. కూర్చొని ఇలా చెత్త ఎత్తేది, కూర్చొని ముగ్గు పెట్టేది ఇలాంటి పనులు చేయకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అయితే నేనేం చేసేది, నా వల్ల కాదు. అప్పుడప్పుడు ఇలా కూర్చునేకపోతే కుదరదు, నొప్పి ఎక్కువ అయిపోతుంది. అలా కూర్చొని ఒక్కో పనే చేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా మా నాన్నమ్మ అలా నేను చిన్న బిడ్డప్పుడు ముగ్గుగాని అట్లా కూర్చొని పెడతా అంటే ఎన్ని తిట్లు తిడతా ఉన్నిందో, ఇట్లా కూర్చొని ముగ్గు పెట్టచ్చా లే పైకి అనేది. నేనైతే చాలా చురుగ్గానే ఉండేదండి. ఈ సిటీకి వచ్చి డి విటమిన్ తక్కువయ్యి ఎముకల్లో బలం లేకుండా పోయిందంటండి. అందుకే దీనివల్ల నాకు ఇట్లా ప్రాబ్లం వస్తుందని డాక్టర్ అన్నారు. ఫస్ట్ బాత్రూమ్లు, వాష్ బేసిన్లు అంతా కడిగేశాను. ఆ తర్వాత ఇల్లు కడిగేకి రెడీ చేసుకుంటున్నాను. మాకు వాటర్ పోసి కడిగి ఎత్తిపోసే అంత సౌకర్యం లేదండి. ఎట్లా తిరిగి ఇలా మాప్ పెట్టుకోవాల్సిందే. మా ఇల్లు అయితే మా ఊర్లో బాగా నీళ్లు పోసి పరక్తో కడిగేసి మళ్ళీ మాప్ పెట్టుకుంటాను. ఇక్కడైతే మాపు తప్ప కడిగే సౌకర్యం అయితే లేదు. నాకు అలా వాటర్ పోసి కడుక్కుంటేనే క్లీన్ అయినట్టు ఫీలింగ్ అండి. ఇలా ఎంత మాపు పెట్టుకున్నా ఇంకా ఏదో మిగిలింది, ఆడేదో ఉంది అన్నట్లే ఉంటుంది. ఇంకేం చేయాలి, ఉన్నదాంతో సర్దుకోవడం తప్ప మనం ఏం చేయలేము. వాటర్ పోసి కడిగే అవకాశం అయితే ఈ ఇంట్లో లేదు. వాటర్ పోసి కడిగి అలవాటైన దానివల్లనేమో నాకు ఇది తుడిచినప్పుడంతా ఒక్కసారి పట్టి 10 సార్లు తుడిచినా కడిగిన ఫీల్ అయితే రానే రాదు. ఇంకేం చేయాలో, ఉన్న దాంట్లో సర్దుకోవడం తప్ప మనం ఏం చేయలేము. మన ఇల్లు అయితే చెప్పండి, ఎలా కావాల్సి ఉంటే అలా కట్టుకుంటూ ఉంటాము. మనము బాడిక్కున్నాక ఆ ఇంట్లో ఎంత సౌకర్యం ఉంటే అంతలో సర్దుకోవడం తప్ప మన చేతుల్లో ఏముంటుందండి. అయితే ఈ ఇంట్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. ఇలా నీళ్ళు పోసి కడుక్కోవడం తప్ప అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం అయితే అస్సలు లేదు. అదే నాకు పెద్ద మనశ్శాంతి. వాటర్ లేని ఇంట్లో అస్సలు మనం ఏం పని చేయగలుగుతామండి. వాటర్తోనే అన్ని పనులు ఆధారపడి ఉంటాయి. చాలా చోట్ల నీళ్లు లేని ఇండ్లు కూడా ఉన్నాయండి. నాకు లక్కీగా ఆ ప్రాబ్లం అయితే లేదు. అదే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అన్నీ సరిపోయాయి కానీ ఈ ఇంటి ముందర మాత్రము ముగ్గేసుకునే ఆశ మాత్రం లేదండి. ఈ రఫ్ టైల్స్ అంటారు చూడండి, కట్లు కట్లుగా ఉండింటుంది. దానివల్ల ముగ్గేసాకైతే అవ్వలేదు. మన ఆడోళ్ళకేమో ముగ్గులు పిచ్చి, ఈడైతే ముగ్గులు వేసాకైతే కుదరలేదు. మా ఊళ్ళో అయితే మేము మీ ఇంటి దగ్గర ఎంత పెద్ద ముగ్గు, మా ఇంటి దగ్గర ఎంత పెద్ద ముగ్గు అని పోటీలు వేసుకొని మరీ చూసుకొని వేసుకునే వాళ్ళము. ఇక్కడ ఈ సిటీలో అయితే అలాంటివి ఏం లేదండి. ఎవరు బాధలు వాళ్ళవి. అసలు మీ ఇంటి దగ్గర ఏం ముగ్గు ఉంది, మా ఇంటి దగ్గర ఏం ముగ్గు ఉంది అని ఒకరికొకరు తృప్తిగా మాట్లాడుకునే అవకాశాలు కూడా ఉండవు. వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా నాకు కొత్త అంటూ ఏమన్నా ఉంటే ఈ సిటీలో చెట్లు, ఈ ముగ్గు విషయంలోనే అండి. నాకు ప్రతిరోజు ముగ్గు పిండితో ముగ్గు వేయాలంటే చాలా ఇష్టము. విధి లేక ఇలా పెయింట్తో ముగ్గు వేసుకుంటున్నా. ఫైనల్గా అయితే ఇల్లు లుక్ ఇలా ఉందండి. నేనంతా క్లీన్ చేసి రెడీ చేశాక మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చింటే ఒక చిన్న కమెంట్ రాయండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ లైక్ కమెంటే నాకు ఎంకరేజ్ అండి. ఇంకా మంచి వీడియోలు తీయాలి, నేను ముందుకు వెళ్ళాలి అని నాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. మర్చిపోకుండా వీడియో చూసి గమ్మున వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కమెంట్ అయితే ఇవ్వండి. మీరు నవ్వనంటే ఒక చిన్న మాట చెప్తానండి. నాకు చిన్న అలవాటు ఉందండి. నేను మా సొంత ఇంట్లోని నేను ఇల్లంతా క్లీన్ చేసి సర్దాక పదే ఇలా చూసుకోవడం అంటే నా ఇల్లుని నేను చాలా ఇష్టం అండి. నాకు చాలా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. నేను కష్టపడిన కష్టం అంతా మర్చిపోతుంటా.
నాకు ఇంకా ఎంత పనైనా చేద్దామా అన్నంత మనసు ఉత్సాహంగా ఉంటుందండి. ఇలా అంతా ఇల్లంతా చూసుకున్నాక నేను కష్టపడిన కష్టం అంతా అస్సలు నాకు ఏమాత్రం మళ్ళా అలసట అనేదే కనిపించదండి. ఇలా మీలో కూడా ఎంతమందికి ఇలా అనిపిస్తుంటుందో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. ఇక ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేస్తున్నానంటే ఉల్లగడ్డలు బఠానీలు కుర్మా. ఆ కాలం మా నానమ్మ చేసే కూర ఈరోజు నేను చేసుకొని తినాలి అనుకున్నా. అదే మసాలా పెట్టి ఈరోజు నేను చేసుకుంటున్నా. మామూలుగా అయితే నేను చేసే కుర్మా మెథడ్ వేరండి. మా నానమ్మ చేసే మెథడ్ కూర వేరు. మా నానమ్మ ఆయిల్ ఎక్కువ వేసేలేదండి. అయితే ఈరోజు మా నానమ్మ కంటే కూడా కొంచెం ఎక్కువ వేసాను అనుకోండి. అదే అట్లే చేయాలనుకున్నా. కాకపోతే కొంచెం కొంచెం ఆయిల్ తగ్గించేసి అంతా మా అవ్వ ఎలా చేసిందో అలాగే చేసుకొని తిన్నాను. మీకు ఒక విషయం తెలుసా అండి? ఆ కాలం అత్తగారులు 1 లీటర్ నూనె తెచ్చిస్తే 1 నెల రోజులు వాడల్లా అనేవాళ్ళు. ఇప్పుడైతే వారానికి కూడా రాదండి లీటర్ నూనె. ఆయిల్ వీలైనంత తగ్గించాలనుకుంటా, మళ్ళీ అంతే వేసేసింటా. ఇంట్లో మా పిల్లోళ్ళు మా ఆయన అంటూనే ఉంటారు, నువ్వు తగ్గిస్తానంటావు, ఎక్కడ తగ్గిస్తా ఉండవు అనేసి. అసలు ఆ కాలం కూరలండి మా నాన్నమ్మోళ్ళు ఒకటి ఉన్ని ఒకటి లేకపోని కూరలు వాళ్ళు చేస్తే అంత టేస్టీగా ఉన్నాయండి. ఎక్కువ కూడా లేదండి మా నాన్నమ్మోళ్ళు పెట్టేటివి. అసలు మనమన్నా అన్నీ సమకూర్చుకొని దాన్ని చేసుకుంటే వాళ్ళు తెల్లారేపాటికి ఎర్రగడ్డ తెల్లగడ్డ, ధనియాల పొడి, మిరప్పొడి, టమాటా, ఉప్పు, చింతపండు అంతే. ఇంకా అవి కావాలా ఇవి కావాలా, అవి లేకుంటే కుదరదు, ఇవి లేకుంటే కుదరదు అని మా నాన్నమ్మోళ్ళు చేసి టెన్షన్ పడిన దినాలైతే నేను చూసినలేదు. ఏదో ఒక కూర చేసుకొని తెల్లారేపాటికి తినేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు. మా నాన్నమ్మోళ్ళు సేద్యం చేస్తా అన్నారండి. అప్పుడు వచ్చే పంటలో వచ్చే గింజలు టేస్ట్ ఇప్పుడు మనము డిమార్ట్లో తెచ్చుకుంటున్నాం చూడండి. నాకైతే ఆ టేస్ట్ అయితే తెలియలేదు. మధ్యాహ్నం అయిందంటే మా నాన్నమ్మ అలసందలు ఉడకబెట్టి వాటిని తాలింపు పెట్టి ఆ నీళ్ళని రసం పెట్టుకునేది. ఆ రసము ఆ తాలింపు టేస్ట్ వేరే లెవెల్ అండి. అంత బాగుండేది. ఆ రసము 3 రోజులైనా ఏమాత్రం టేస్ట్ తగ్గేదే లేదండి. ఉడకబెట్టి మళ్ళీ మళ్ళీ తింటుండేవాళ్ళు. అప్పుడు చేసే చేపల పులుసు కానీ, అప్పుడు చేసే పప్పు, వంకాయ పప్పు కానీ, వంకాయ గొజ్జు కానీ, వంకాయ తాలింపు కానీ, ఇలా కూరలు చెప్పుకుంటూ పోతే అప్పుడు కూరలకి ఇప్పటి కూరలకి డిఫరెన్స్ అయితే చాలానే ఉంది. మామూలుగా అయితే ఈ ఉల్లగడ్డ బఠానీలు కుర్మా అండి నేను తెల్లగడ్డ అల్లము సపరేట్గా నూరు పక్కన పెట్టుకుంటా, ఎర్రగడ్డ పక్కన తరిగి పెట్టుకుంటా, కొబ్బరి సపరేట్గా నూరు పెట్టుకుంటా. ఇలా అన్నీ విడివిడిగా చేసుకుంటూ వాటిని కొద్ది కొద్దిగా నూనెలో వేయించుకొని మసాలా అంతా కలిపి పెట్టుకుంటా. మా వాళ్ళు అట్లా కాదండి. అంతా కొబ్బరి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ధనియాల పొడి, మిరప్పొడి, అల్లము అన్నీ ఒకే మిక్సీలో నూరేసి ఒకసారిగా కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని సాసోలు కరివేపాకు చిట్లిచ్చేసి ఆ మసాలా కలిపేసి ఉడకబెట్టుకునేసేవాళ్ళు. ఇప్పుడు నేనైతే అందరికైతే వద్దు, నేనైతే అన్నీ ఇట్లా విడివిడివిడిగా మొత్తం ఆయిల్లోనే వేయించేస్తుంటాను. అయినా ఆ కాలం కూరలే వేరులేండి. ఆ కాలం ఆరోగ్యము వేరు. అయితే ఈరోజు ఈ కూర సూపర్గా ఉన్నిందండి. సింపుల్గా అండి. ఆమె ఎలా చేసిందో అలాగే చేసుకున్నాను. కొబ్బరి, అల్లము, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అంతా మిక్సీకి వేసుకున్నాను. ఎర్రగడ్డ వేగుతానే మిక్సీకి వేసుకున్న మసాలాను కూడా వేసి కాసేపు వేయించుకొని ఉడకబెట్టుకున్న బఠానీ, ఉల్లగడ్డ కూడా వేసి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికించుకొని దించేసినామంటే చాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ఈ విధంగా కూర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి.
ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి శోభారాణి వ్లాగ్స్కు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుంటా. బాయ్.